లేవు మేము మండే టు ఎండల వ్యాపారాలు ఏం లేవు, చాలా కష్టం అవుతుంది. చాలా ఎండలు ఉన్నాయి మ్యామ్. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట వాటర్స్ పెట్టలే, ఫెసిలిటీ వాటర్ పెట్టలే, తాగనీకే వాటర్స్ లేవు, ఎక్కడ లేవు, చాలా ఇబ్బంది ఉంది. ఈ ఎండ పబ్లిక్ గిట్ట వస్తలే, చాలా ఎండ ఉంది మ్యామ్. లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు వన్ ఇయర్ పెట్టిరు అంతే వాటర్ ఫెసిలిటీ. ఏడ పబ్లిక్ కి వాటర్ ఫెసిలిటీ ఏం లేదు, అసలు వాటర్ ఫెసిలిటీ లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది, పబ్లిక్ బయటికి రావాలంటే కష్టం ఉంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యామ్. ఈ ఎండలు ఈసారి ఎన్నడూ చూడంగా ఈసారి 49, 43, 42, 43 ఎండలు. కూర్చుంటే మొత్తం వేడి కుర్పులు వచ్చేస్తున్నాయి. అప్పుడు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు వాటర్ సప్లై ఫ్రీ వాటర్ ఉంటుండే, కూల్ వాటర్ జర అది మంచిగా ఉండే. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాటర్ లేదు, ఏం లేదు. కానీ పబ్లిక్ ఫెసిలిటీ గిట్ట కొంచెం ఆలోచించాలి. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏం చేస్తలే, హైడ్రా అని అదే ఒకటి చేస్తుండే అంతేగాని పబ్లిక్ ఏం బెనిఫిట్ ఏం లేదు, అంతా లాసే పబ్లిక్ది. గరీబోళ్ళని కొడుతుంగా, ఉన్నోళ్ళని కొడతలేదు రేవంత్ రెడ్డి. ఈ మా గరీబోళ్ళని కొడుతుంది, మేము రోడ్ మీద కూర్చొని అమ్ముతాం. మా కడుపుల మీద కొడుతాం కానీ ఉన్నోని కొడతలే. వాళ్ళు ఏమో లగ్జరీ కార్లో తిరుగుతున్నారు. ఒక గంట వచ్చి రేవంత్ రెడ్డిని కూర్చోమని అర్థమవుతుంది బాధ అంటే ఏందో. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక లో ఫ్యామిలీకి అర్థమవుతుంది. పొద్దున్న లేచి 500కి ఎంత కష్టపడుతున్నాం రోడ్డు మీద, మా బాధ మాకు తెలుసు. వాళ్ళు లగ్జరీ ఏసీ కార్లలో తిరుగుతారు, ఏసీ ఆఫీస్లలో కూర్చుంటారు. వాళ్ళకు ఉంది కాబట్టి తిరుగుతారు. మా మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి. ఫామ్ హౌస్ లో ఎందుకు వండుకొని కేసీఆర్ పబ్లిక్ వాళ్ళు మస్తు డెవలప్ చేసిన కేసీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ హైదరాబాద్ కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఉంది. మా ఇంట్లో మస్తు ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆగం చేసిండు. మొత్తం ఎట్లా చేసి అంటే ఫ్రీ బస్. మా దగ్గర అంత గతి లేకుండా ఏం లేవు, ఉన్న కాడుకున్నాం. మొత్తం పబ్లిక్ ఏం చేస్తుండే అంటే మొత్తం ఫస్ట్ పబ్లిక్ చేంజ్ కావాలి. వాళ్ళు ఆఫర్లు పెట్టంగానే ఫ్రీ గ్యాస్ ఇస్తాము, ఫ్రీగా బస్ అనగానే లొంగోదు. మెయిన్ మన అసలు అసలే లొంగోదు. అవి మనకు బెనిఫిట్ కాదు. మన దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకున్నాడు, 100 రూపాయలు తీసుకుంటున్నాయి ఆయన. ఏం బస్సు మ్యామ్, ఏడ ఫ్రీ బస్సు అసలు లేడీస్ కి మొగోళ్ళకి ఏం ఫ్రీ ఉంది చెప్పు. మేము చేసిన దాకా ఇంట్లో నడవది. వాళ్ళు మా ఫ్యామిలీ, మా ఇంట్లో 6 మంది అందరు కూర్చొని తింటారు. అంత ఏజ్డ్ పర్సన్, నేను ఒక్కని చేయాలి రోడ్డు మీద కూర్చొని. ఏమొద్దు, ఫస్ట్ రేవంత్ రెడ్డి సీట్ దిగి బయటికి వెళ్ళిపోవాలి అంతే. మా కేసీఆర్ వచ్చినంటే మా లైఫ్ మంచిగా ఉంటుంది. నేను డిగ్రీ చేసిన, జాబులు లేక ఇక్కడ కూర్చొని ఉల్లిగడలు అమ్ముతున్నా రోడ్డు మీద కూర్చొని. 10,000తో ఫ్యామిలీని నడిపించలేకపోతున్నా. ఇక్కడ ఒక డేలో ఒక 1,000 రూపాయలు, 500, 1,000 రూపాయలు వస్తే నెలకు 30,000తో ఫ్యామిలీ నడుస్తాను. మా బాధ అంతే. ఉన్న దీని మీద గిట్ట కడుపు కొడుతుంది రేవంత్ రెడ్డి వచ్చి. హైడ్రా అని చెప్పి మొత్తం గొలగొట్టేస్తారు. వీళ్ళని ఫస్ట్ గరీబోళ్ళని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఫస్ట్ వీళ్ళని మెయిన్ ఫోకసింగ్ వీళ్ళ మీద వేయాలి. ఆడ నేను గాంధీ స్టాచ్యూ కడతా, 100 కోట్లు 200 కోట్లు పెట్టి అది కడతా ఇది కడతా, అది కాదు. ఫస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏం ప్రాబ్లం ఉందో అది ఆలోచించాలి, తర్వాత ఫోకస్ చేయాలి. వీళ్ళు అందరు ఉన్నోళ్ళే, ఒకవేళ ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్లు అందరూ మంచి లగ్జరీ లైఫ్ వాళ్ళది. మాలాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వాళ్ళ బాధలు వాళ్ళకి తెలుసు. మెయిన్ మా పబ్లిక్ ఏం చెప్పాలనుకున్నా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ ఆఫర్లకు, ఈ పైసలకు, ఓట్లకు పైసలు తీసుకోవద్దు. వీళ్ళు చెప్పంగా హామీలకు మీరు మాత్రం చేయలేకపోదు. నిజాయితీగా పనిచేయాలి, నిజాయితీగా కొట్లాడాలి, నిజాయితీగా డెవలప్మెంట్ కావాలి. ఏమైతే లాస్ట్కి ఏముండే, ఇంట్లో గిన్నెలు బొగాన్లు అన్నీ అమ్ముకోవాలి, రోడ్డు మీదకి వచ్చేసేయాలి అంతే. మన బతుకులు అంతే. రేవంత్ రెడ్డి వేస్ట్, అసలు వేస్ట్ అంటే వేస్ట్. డెవలప్మెంట్ లేదు ఆయన తోటి. రియల్ ఎస్టేట్ పడిపోయింది, అన్ని ప్రతి ఒక్క బిజినెస్ మొత్తం నేలపాలు అయిపోయినాయి. ఒక రిలయన్స్, ముఖేష్ అంబానీ, జూడియో, టాటా వీళ్ళే డెవలప్మెంట్ అవుతారు. సూపర్ మార్కెట్లు, ఆన్లైన్, జిపిటో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ర్యాపిడో. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి ఇబ్బంది అవుతుంది. ఒక ఆన్లైన్, అంతా ఆన్లైన్ పబ్లిక్ మొత్తం ఆన్లైన్ చేసి, డిజిటల్ చేసి ఆగం చేసేస్తారు పబ్లిక్ని. ఒక కస్టమర్ వీడికి వస్తలేడు. సూపర్ మార్కెట్లు అయిపోయినాయి. ఉన్నోడు డెవలప్ అవుతుంది. మా రోడ్డు మీద కూర్చున్నాడు డెవలప్మెంట్ అవుతుంది. మా దగ్గర కోట్ల రూపాయలు లేవు. మేము లోన్లు తెచ్చుకోనికే మా దగ్గర లోన్లు ఎవడు ఇయ్యాడు. పోతే ఒక నెల లోన్లు కట్టకపోతే ఇచ్చి నెత్తి మీద కూర్చోదు. అదే విజయమాలి అసంటాడు ఉన్నాడు, కొన్ని 100 కోట్లు ముంచి వేయండు. ఏం చేస్తారు గవర్నమెంట్? ఏం చేస్తుంది? ఏం చేస్తలే. అదే నా అసంటే ఒక ఈఎంఐ వేసుకొని ఇల్లు కట్టలేను అనుకో, వచ్చి పొద్దుగాల ఇల్లు సీజ్ చేసి పోతురు ఈఎంఐ కట్టకపోతే. మంచోని ఏం చేయలేకపోతున్నారు. మనం ఫస్ట్ పబ్లిక్ అర్థం చేసుకోవాలి ఏంటంటే, గవర్నమెంట్ ఏ లీడర్ ఉన్నా ఎవరిని నమ్మొద్దు. మనంతలో మనం కష్టపడాలి, నిజాయితీగా ఓటేసి నిజాయితీగా కొట్లాడాలి. అది మనం మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.